మంగళగిరి 5-6 వార్డుల్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, పోలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, నాయకులు గోవాడ దుర్గారావు, పడవల మహేష్, ఆయా వార్డుల నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పార్టీ పిలుపు మేరకు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు కూటమి అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఈరోజు 5వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి ప్రతి ఇంటికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా వెళ్ళి తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మరి అదేవిధంగా ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా ఇంటింటికి తెలుసుకోవటం, వారు చాలా సంతోషంగా మాకు అన్నీ సమకూరుతున్నాయండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీకి మా ఓట్లు, ఎవరికి వేసేది లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకులు, ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మరి ఉపాధి అవకాశాలు వచ్చే కంపెనీలు, మరి వివిధ దేశాలకు వెళ్ళి అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి కీలక భూమి పోషిస్తున్నటువంటి మన యువనేత నారా లోకేష్ గారిని ప్రత్యేకంగా మరి ఈ యొక్క వార్డుకు సంబంధించినటువంటి ప్రజలు నాయకులు ఈరోజు మంగళగిరి పట్టణంలో ఏదైతే గత 2 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిందో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వం చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని వివరిస్తూ మరి ప్రజల ముంగిట ఉంచాలని చెప్పేసి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని మరి దాదాపు ప్రారంభించుకుని 20 రోజులు కావస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా మరి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తూ ఉందో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు వివరిస్తున్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాల్సిన ఒక విషయం ఒకటి ఉంది. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ఒక రాక్షసుడి పాలన నుంచి బయటపడినటువంటి మనం నారా చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటూ అభివృద్ధి సంక్షేమం వైపు పూర్తి స్థాయిలో పయనిస్తున్నాం. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన మంగళగిరి శాసనసభ్యులు, ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి పిలుపు మేరకు గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని, ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు, సూపర్ 6ను ఏ విధంగా అమలుపరిచిందో అవన్నీ కూడా ప్రజల ముంగిటికి తీసుకెళ్ళి అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పన, పరిశ్రమల స్థాపన ఇవన్నీ కూడా రాష్ట్రంలో సర్వేగంగా ముందుకెళ్తుందని చెప్పి తెలియపరచడం కోసం గడప గడపకు కూడా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్ళటం జరుగుతుంది. ఈరోజు చూస్తున్నాం, ఏ గడపకి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఇంటిలో కూడా సామాజిక పెన్షన్ రూపంలో కానివ్వండి, తల్లికి వందనం రూపంలో కానివ్వండి, చేనేత సహాయం కానివ్వండి, ఆటో డ్రైవర్ సహాయం కానివ్వండి, మత్స్యకారులకు సహాయం కానివ్వండి, రైతులకు కానివ్వండి, ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక రూపంలో ఆ కుటుంబం ఉపాధి పొందుతుంది. అలాగే ఈ రోజున గౌరవ నారా లోకేష్ బాబు గారు,
అలాగే చంద్రబాబు నాయుడు గారు అనేక దేశాలు తిరిగి అనేక పరిశ్రమల్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఈ రోజున భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 100 రూపాయలు పెట్టుబడులు వస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్కి మాత్రమే 25 రూపాయలు వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారి కృషిని మనం అర్థం చేసుకోవాలి. ఇష్టపడి చదివి పరీక్ష రాసి ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి టీచర్స్ అయ్యారు. వారి యొక్క హక్కులను కాలు రాస్తూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వారి అన్యాయులు ధర్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం 5-6 వార్డుల్లో కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు గారు, నందం అబద్దయ్య గారు, గుత్తికొండ ధనంజయ గారు వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని మరికొంతగా దిగ్విజయంగా చేసి ముందుకెళ్లాలని చెప్పి అందరికీ నమస్కారం. మాకు ఫంక్షన్లో ఈ అమ్మఒడి, తల్లికి వందనం, ఇంకేంటండి ఇళ్ళ పట్టాలు అన్నీ మాకు బాగానే వస్తున్నాయి. మాకు బాగా చేస్తున్నారు మా లోకేష్ గారు. మాకు ఇస్తే ఆయన్ని మా గుండెల్లో పెట్టుకొని మేము చూసుకుంటాం. అంతా బాగుంది మాకు. నమస్కారం. తెలుగుదేశం పార్టీ అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అన్ని అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. కొండ మీద ఈ కింద కూడా పట్టాలు ఇచ్చారు. ఎన్నాళ్ళ నుంచో వస్తాయని అందరూ ఇస్తా అన్నారు, ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత మాకు పట్టాలు వచ్చినాయి. కొండ మీద కూడా పట్టాలు ఇస్తే మేము కూడా సంతోషిస్తాము. అలాగే లోకేష్ గారు మంగళగిరికి బాగా చేస్తున్నారు. ఈ తల్లికి వందనం, ఇలాగా నేతన్నలకు ఇలాగ అన్నీ కూడా బాగా వస్తున్నాయి. మాకు కూడా ఈసారి కూడా మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే మాకు ఆనందంగా ఉంటుంది.